ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ మీద తనకి నమ్మకం లేదని కాదు, నువ్వు రాకేష్ మీద పెట్టుకున్న నమ్మకం తప్పు అంటుంది. ఎందుకు అపార్థాలు తీస్తున్నావు? కాస్త అక్కి చెప్పేది కూడా ఓపికగా వినొచ్చు కదా. అమ్మా, తని నిశ్చితార్థం నుంచి తప్పించుకోవడానికి లేనిపోని సాకులు వెతుకుతుంది. అదే నాకు అర్థం కావడం లేదు. అబ్బాయి అది కాదు. అమ్మా ప్లీజ్, నా మాట కాదనకండి. అకి, నువ్వు ఈ ఎంగేజ్మెంట్కి గనక నో చెప్పావంటే నేను నీకు ఇంకెప్పటికీ కనబడను. ఎవ్వరికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాను. అబ్బాయి, ఏంటా మాటలు? ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అది కాదండి. నాకంతా తెలుసా భయ్. తనకు అర్థమయ్యేలా నచ్చజెప్పి ఒప్పించాలి గాని ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు. కానీ తను నా మాట వినట్లేదు శంకర్ గారు. తన మంచి కోసమే చెప్తున్నా కూడా మొండిగా ప్రవర్తిస్తుంది. సరే, నేను అక్కికి నచ్చజెప్పి తీసుకొస్తాను, నువ్వు కిందికెళ్ళు. నిజంగానా? నేను చెప్తున్నాను కదా, నువ్వు కిందికెళ్ళు. థ్యాంక్ యూ అండి. మీరు చెప్తే అక్కి తప్పకుండా వింటుంది. కొంచెం ఎలా అయినా ఒప్పించి తీసుకురండి. సరే, నువ్వు వెళ్ళు. ఏంటిది శంకర్ గారు? మీరు అబ్బాయికి నచ్చ చెప్తారనుకుంటే మీరు ఇంకా తనకి సపోర్ట్గా మాట్లాడుతున్నారేంటి? అక్కికి ఇష్టం లేని ఎంగేజ్మెంట్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? గౌరీ గారు, కొన్ని పరిస్థితులకి మనం తల వంచక తప్పదు. అక్కి, అబ్బాయి చాలా పట్టుదలతో ఉన్నాడు. ఈ సిచ్యువేషన్లో ఎవరేం చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు. ఇలా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ పోతే గొడవలు పెరుగుతాయే తప్ప సొల్యూషన్ ఉండదు. నా మాట విని నువ్వు తొందరగా రెడీ అవ్వు. నీ మనసులో ఎవరున్నారో నాకు తెలుసక్కి. కానీ ఇప్పుడు నిశ్చితార్థానికి నేను రెడీ అవ్వమని చెప్తున్నాను అంటే పెళ్లికి ఒప్పుకోమని కాదు, ప్రస్తుతానికి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మాత్రమే చెప్తున్నాను. అక్కి, నీ మనసుకు నచ్చంది జరగకుండా చూసే బాధ్యత నాది. అన్నయ్య మనసు నొప్పించకుండా ఫస్ట్ నువ్వు రెడీ అవ్వు. జరిగేదాని గురించి తర్వాత చూద్దాం. గౌరీ గారు, అక్కిని రెడీ చేసి తీసుకురండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.